జగన్ ఇచ్చింది ఎంత అయింది? తను చెప్పిన 50,000 కూడా అవలా. ఏడాదికి 7,500 చొప్పున 5 ఏళ్ళు 35, 5 5 అంటే 37,500 ఇచ్చినట్టు. అంటే తను చెప్పిన మాట కూడా నిలబెట్టుకోలేదు. కాకపోతే 5 ఏళ్ళు ఇచ్చానంటాడు. కరెక్ట్, 5 ఏళ్ళు ఇచ్చాడు. కేంద్రం ఇచ్చిన దాంతో నువ్వు లెక్కేసుకున్నాడు ఆయన. ఇప్పుడు వీళ్ళు అదే చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ జనసేనల మేనిఫెస్టో కానీ, ఇదే తెలుగుదేశం జనసేనల మేనిఫెస్టో కానీ బీజేపీ మేనిఫెస్టో కాదు కదా అది. నిన్న ఆ మాట కూడా అన్నారు సార్, మీ ముగ్గురు కలిపి విడుదల చేసిన క్లియర్ గా చెప్పారు ఆయన. టీడీపీ, బీజేపీ, జనసేనలు మేము ఇచ్చిన మేనిఫెస్టో హామీని నేను నిలబెట్టుకుంటాను ఖచ్చితంగా అనుకున్నా. అది క్లియర్ గా అన్నారు ఆయన. కదా బీజేపీ మేనిఫెస్టో అది కాదు, బీజేపీ మా సెంట్రల్ మేనిఫెస్టోనే అంది. చివరికి ఆ కాగితాన్ని ముట్టుకోవడానికి కూడా అంగీకరించలేదు. ఎవరెవరు కలిసి పట్టుకున్నారు అది? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి. అంతే. కళ్ళ ఎదురుగుండా కనబడ్డదే కదా. కళ్ళ ఎదురుగుండా కనబడ్డదాన్ని అబద్ధం చెప్పడం ఎందుకు? రెండవది ఇంకొక అబద్ధం కూడా చెప్తున్నారు. కేంద్రం 6,000 ఇస్తుంటే మిగతాది 14 మేము ఇస్తామంటున్నారు. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే 1.5 క్రితమో 2 నెలల క్రితమో నరేంద్ర మోదీ ప్రకటించారు 10,000 వచ్చే ఏడాది నుంచి 10,000 అని. ఈ ఏడాది 6,000 ఇచ్చింది వాళ్ళు. వచ్చే ఏడాది అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ రేపు మార్చి నుంచి కదా వచ్చేది, ఏప్రిల్ నుంచి. నెక్స్ట్ ఏప్రిల్ నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్. కొత్త ఫైనాన్షియల్ ఇయర్ లో 10,000 అని చెప్పారు. అంటే అప్పుడు 10,000 కేంద్రం ఇస్తుంది కదా. 10,000 ఇస్తుంటే 6,000 అని చెప్పడం ఏంటి? అదే కదా. అందులోకి ఇక్కడ ఇంకొక చిన్న మెలిక్ కూడా పెట్టారు సార్. బాబు గారు నన్ను ఏమన్నారంటే, నెక్స్ట్ కేంద్రం ఇవ్వబోయే ఇన్స్టాల్మెంట్ ని కలుపుకొని అప్పటి నుంచి మేము ఇవ్వడం మొదలు పెడతాము అన్నారు. అంటే నెక్స్ట్ కేంద్రం ఇవ్వబోయే